మంత్రి నారా లోకేష్ రాజమండ్రి టూర్ తరచూ ఎందుకు వాయిదా పడుతోంది? ఇప్పటికి 3 సార్లు ముహూర్తాలు పెట్టి కూడా ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు? పైకి చెబుతున్న రొటీన్ బిజీ డైలాగేనా లేక అంతకు మించినవి ఉన్నాయా? నిజంగానే బిజీ రీజన్ అయితే ఆయన షెడ్యూల్ గురించి తెలియకుండానే టూర్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారా? వాయిదా పర్వం వెనుక ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయన్నది నిజమేనా? బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి? ఏపీ మినిస్టర్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రాజమండ్రి పర్యటన ఒకసారి కాదు, ఇప్పటికీ 3 సార్లు వాయిదా పడింది. లోకల్ పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు ఇదే హాట్ సబ్జెక్ట్. ఎలాంటి బలమైన కారణం లేకుండా ఆ స్థాయి నాయకుడి పర్యటనను ఏకంగా 3 సార్లు ఫిక్స్ చేసి వెంటనే ఎందుకు క్యాన్సిల్ చేస్తారు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధి, విదేశీ పెట్టుబడుల కోసం చేస్తున్న టూర్స్ కారణంగా ఆయన రాజమండ్రి రాలేకపోతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నా అంతకు మించిన బలమైన కారణాలే ఉన్నాయి అన్నది బలంగా వినిపిస్తున్న మాట. ఇదే అదునుగా స్థానిక టీడీపీ నేతల అవినీతి, అరాచకాలే అందుకు కారణమంటూ ప్రచారం మొదలుపెట్టింది వైసీపీ. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ ప్రవేశ ద్వారం, నూతన భవనాల ప్రారంభోత్సవంతో పాటు విద్యార్థులతో లోకేష్ ముఖాముఖి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కానీ ఈ ప్రోగ్రాం 2 నెలల్లో 3 సార్లు వాయిదా పడింది. ప్రతిసారి 3 సార్లు డేట్ ఫిక్స్ చేయడం, ఆ తర్వాత మంత్రి పర్యటన రద్దు కావడం పలు అనుమానాలకు దారితీస్తోంది. వైసీపీ విమర్శల సంగతి ఎలా ఉన్నా వాయిదా పర్వానికి ప్రత్యేక కారణాలుండొచ్చని టీడీపీ క్యాడర్లోనే చర్చ జరుగుతోందట. ఇటీవల లోకల్ గా పార్టీకి సంబంధించి పలు అంశాలు రచ్చకెక్కాయి. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో పార్టీ నేతల తీరుపై తీవ్ర ఆరోపణలొస్తున్నాయి. పట్టణ టీడీపీ అధ్యక్షుడిగా మజ్జి రాంబాబును నియమించారు. ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే మద్యం సిండికేట్ కార్యకలాపాలు, అందులో ఆయన ప్రమేయానికి సంబంధించిన ఆడియో టేపులు విడుదలై దుమారం రేపాయి. ఇదే విషయానికి సంబంధించి మరో కీలక నాయకుడు కిలపర్తి శ్రీనివాస్ ఆడియో టేపులు కూడా కలకలం సృష్టించాయి. వాటితో మాకు సంబంధం లేదు, అదంతా ఏఏ క్రియేటెడ్ అని టీడీపీ నేతలు వివరణలిచ్చుకున్నా మచ్చ మాత్రం అలాగే ఉండిపోయింది. దానికి బలమైన కారణం కూడా ఉంది. అసలు వాయిస్ రికార్డింగ్స్ ని బయటపెట్టింది కూడా తెలుగుదేశం నాయకుడే కావడంతో జనంలో కూడా అనుమానాలు బలపడ్డాయట. మరొక వైపు ఇటీవల దేవాదాయ శాఖకు సంబంధించి ట్రస్ట్ బోర్డు చైర్మన్స్ నియామకం వివాదంగా మారింది. రాజమండ్రిలో పేకాట క్లబ్బుల నిర్వాహకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కొయ్యల రమణకు దక్షిణ కాశీగా చెప్పుకునే ఉమాకోటిలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పదవి ఇచ్చారు. రాజమండ్రి శ్రీరాంనగర్లోని ఒక ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం చెయ్యి విరగ్గొట్టిన కేసులో నిందితుడిగా ఉన్న మళ్ల వెంకటరాజును ఆర్యాపురం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్ గా నియమించారు. గతంలో రౌడీ షీటర్గా ఉన్న టీడీపీ సిటీ మాజీ అధ్యక్షులు రెడ్డిమణిని పందిరి మహాదేవుడు కోట్లింగాల సత్రం చైర్మన్ గా నియమించారు. వారితో పాటు పలువురు ట్రస్ట్ బోర్డు డైరెక్టర్లు కూడా చాలా నేర ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే. ఇందుకు సంబంధించిన అన్ని వివరాలతో ఇంటెలిజెన్స్ రిపోర్టులు ప్రభుత్వానికి చేరాయట. ఈ ట్రస్ట్ బోర్డు కమిటీల్లో బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. దేవాలయాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని గట్టిగా వాదించే బీజేపీ నేతలు ఆ సంగతి మరిచిపోయి ట్రస్ట్ బోర్డు పదవులు ఎలా తీసుకున్నారు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి రకరకాల వివాదాలు, బలమైన కారణాలతోనే లోకేష్ పర్యటన ఎప్పటికప్పుడు రద్దవుతున్నట్టు చెప్పుకుంటున్నాయి టీడీపీ వర్గాలు. అయితే ఎవరికి వారు గుసగుసలాడుకుంటున్నారు తప్ప ఎక్కడా కన్ఫర్మేషన్ లేకపోవడంతో అదే కారణమా లేక యాదృచ్ఛికమా అన్న చర్చలు సైతం నడుస్తున్నాయి. కానీ మంత్రి లోకేష్ ముఖాముఖి ప్రారంభోత్సవాల కోసం రాజమండ్రి విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.